నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. యాక్చువల్గా నాకు అస్సలు టాపిక్ తీయాలని లేదు, మాట్లాడాలని అంతకన్నా ఇష్టం లేదు. క్రైమ్స్ చూస్తూ ఉన్నాం అబ్బా, కానీ ఇంతకుముందు కూడా మీరు అన్నారు ఒక ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే అలాంటి ఇన్సిడెంట్లో ఒక 5-10 చూసిన దాకా అవి నిద్రపోవేమో కదా. మొన్నటికి మొన్న 2 పిల్లల్ని చంపేశాడు. మొన్న ఎవరు ఒక కాలేజ్, అది లాయర్ అండ్ డాటర్. నిన్న మొన్న జాబ్ మానేశారు, ఒక 6 months అవుతుంది. సో ఫినాన్షియల్ ఇబ్బందులు వచ్చాయని చెప్పి ఒక 2 పిల్లల్ని చంపేసిన సంఘటన. నిన్న ఒక డాక్టర్, ఒక లాయర్, వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ 2 పిల్లల్ని చంపేశారు. మళ్ళీ ఇంటర్ పిల్లలు. ఇక ఇతనాన్ని కూడా నాకు అనిపించట్లేదు. నాకు చిన్న పిల్లల్ని కాళ్ళు చేతులు కట్టేసి బకెట్లో పెట్టేసి చంపేసి, అంటే ఒక పిచ్చి సిల్లీ రీజన్, చదువు రాదేమో, కాంపిటీషన్ వరల్డ్లో బతకలేరేమో, వాళ్ళని చంపేశారు, అతను చనిపోయారు. అసలు ఎక్కడ తల్లిదండ్రులు వీళ్ళు? అఫ్ కోర్స్ బాధ ఉంది, కష్టం ఉంది, కాదని నేను అన్ను, కానీ పిల్లల్ని చంపుకునేంత ధైర్యం ఉంటుందా మనకి? కాకినాడ సుబ్బారావు నగర్, అది ఇంకా బాధాకరం. మా ఊరు అసలు ఆ టాపిక్కే తీబుద్దట్లేదు. సో ఈయన తాడేపల్లిగూడానికి చెందినటువంటి వానపల్లి చంద్రశేఖర్, అక్కడ మన వాకలపూడి దగ్గర ఓఎన్జీసీ సెంట్రల్ గవర్నమెంట్ ఏది సముద్రం నుంచి 3 చమురు తీస్తారు కదా, అవన్నీ దగ్గర వాకలపూడి దాటట్లే వెళ్తే అది కంపెనీ. వీళ్ళకి క్వార్టర్స్ ఉంటాయి, ఇల్లు ఫ్రీ, కరెంటు ఫ్రీ, స్కూలు కాలేజీలు అన్నీ ఫ్రీ. తెలిసిందే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఎలా ఉంటాయో. తను ఏం చేశాడు, యాక్చువల్గా భార్య తనుజ, 2 పిల్లలు, జోషిల్, నిఖిల్, చిన్న పిల్లలు, 6 years 7 years, అంటే ఒకడు ఫస్ట్ క్లాస్, ఇంకొకటి యూకేజీ. హోలీ రోజు మామూలుగా ఇప్పుడు క్వార్టర్స్లో ఉంటారు కదా, గవర్నమెంట్ క్వార్టర్స్లో వీళ్ళందరూ కలిసి తలా ఇంత వేసుకొని ఒక దగ్గర ఈవెంట్ చేసుకుంటారు క్లబ్ హౌస్లో. అలా హోలీ జరుపుకునే టైంలో వీళ్ళ హస్బెండ్ ఏం చేశాడు, మర్చిపోయా పిల్లలకి యూనిఫామ్ కొలతలు తీయాలి, ఆయన ఇప్పుడు రమ్మన్నాడు అర్జెంట్గా. తల్లి కాకపోతే ఇది ఎగ్జామ్స్ నడిచే టైం కదా, యూనిఫామ్స్ అంటే ఎట్లా నమ్మింది? ఇప్పుడు యూనిఫామ్ అవసరం లేదు, నెంబర్ 1 మే అసలు అవసరమే లేదు. నెక్స్ట్ ఆ హోలీ రోజు కూడా టైలర్లు తీయరు. అవును, ఇది పైగా హాలిడే. అండ్ పిల్లలు సెలబ్రేట్ చేసుకునే దగ్గర నుంచి బలవంతంగా లాక్కెళ్లాల్సిన అవసరం కూడా లేదు. లేదండి, పొద్దున మా పిల్లలతో మేము సరదాగా బయటకు వెళ్తున్నాం, వాళ్ళు హోలీ ఎంజాయ్ చేస్తారు, సాయంత్రం ఒకవేళ టైం ఉంటే తీసుకొస్తాను అని చెప్తారే తప్పితే అంత అర్జెంట్ ఏం కాదు. బట్ సో ఓకే, లెట్ దెమ్ గో అనిపించేలాగా తను కన్విన్స్ చేశాడు. ఈవిడ పంపింది. 2 పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగింది వీ డోంట్ నో. నవ్వు భార్య ఇంటికి ఫోన్ చేసింది, ఏంటి ఇంకా రావట్లేదు, మీరు ఇక్కడేమో ఫంక్షన్ అయిపోతుంది, లంచ్ అంటున్నారు, తర్వాత ఏమో వీళ్ళేమో స్వీట్లు తెచ్చారు, సంథింగ్ ఉంటాయి కదా మనకి, అంటే వీళ్ళు ఏది మీ ఆయన అని అడుగుతూ ఉంటారు, ఇదిగో వస్తాడు అదిగో వస్తాడు అని చెప్తున్నా. పిల్లల్ని చూడడానికి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, వేరే పిల్లలు, చిన్న పిల్లలు, మీ పిల్లలు ఏరియా అని అడుగుతారు. 10 సార్లు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లేపట్ల, తీట్లా అసలు. తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోను, రింగ్ అయి స్విచ్ ఆఫ్ అయింది. మేబీ ఛార్జింగ్ లేదేమో, రింగ్ అయి స్విచ్ ఆఫ్ అయిపోయింది అన్న భ్రమలోనే బ్రతికేసింది. ఇక వెళ్ళేటప్పుడు క్వార్టర్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఆ చివర ఈ చివర ఉన్నా కూడా కొంతమంది ఏంటంటే ఫ్రెష్ అప్ అవ్వడానికి వేరే వాళ్ళ ఇళ్ళకి కూడా వస్తూ ఉంటారు సరదాగా. ఇప్పుడు కాలనీ ఇలా ఉంది కదా, క్లబ్ హౌస్ ఇక్కడ ఉంటుంది, గుంపు అందరు ఇక్కడికి వస్తారు, ఎవరి ఇళ్ళకి వాళ్ళు ఒకరొకరు వెళ్తా లాస్ట్ వరకు వెళ్ళిపోతారు. అలా వీళ్ళది కొంచెం ఎంట్రన్స్లో 6th house అక్కడ ఉన్న దాంట్లో దగ్గరే, ఇంచుమించు దగ్గర. సో అక్కడ వెళ్ళారు మామూలుగా ఈ ఫ్రెండ్స్తో పాటే. ఏంటి అది తలుపులు లోపల నుంచి పెట్టుంది, కానీ లోపల నుంచి పెట్టి ఉండడం ఏంటి అని చెప్పేసి తను వెళ్ళింది, రండి అని. అంటే ఇంట్లోనే ఉన్నారు పిల్లలు కానీ వాళ్ళ ఆయన కానీ, జస్ట్ హోలీ శుభాకాంక్షలు చెప్తామని, లేక పిల్లలకి బొట్లు పెడదామనో ఏదో, మరీ పూయిద్దామని ఎవరికి ఉండదులే, ఒకవేళ పూసినా కూడా తప్పులేదు, హోలీయే. వాళ్ళ ఆయనకు కూడా ఇట్లా బొట్టు పెడదామనో ఎగ్గు కొడదామనో ఎవరికో చిన్న సరదా ఉంటుంది. అప్పటికీ కూడా వీళ్ళు బలి తప్పించుకున్నారే, ఉండు మీ సంగతి చెప్తా నేను, మా అందరినీ బలి చేసి మీరు ఫ్రెష్గా ఉంటారా, అట్లా కూడా వస్తారు సరదాగా. సో పీపుల్ అందరు వచ్చేసరికి అది లేదు, అటు ఏంటి ఇంకా తలుపులు తీయట్లా, పక్క నుంచి వెళ్ళి చూస్తే కిటికీలో నుంచి తను అలా ఊరేసుకొని వేలాడడం చూశారు.
అక్కడే గుండె పగిలిపోయింది ఈవిడికి. అదేంటి ఇంత ఇలా చేసే టైంలో ఇలా ఉన్నా అట్లా చూస్తుంటే కనిపిస్తున్నాడు కదా. లవ్ మ్యారేజ్ అంటే వాళ్ళది. మరి పిల్లలేరి, పిల్లలు ఎక్కడ అనేది ఒక టెన్షన్. వెంటనే మన గబ్బా కాన్సంట్రేషన్ గబ్బా వెళ్ళేసి తలుపులు గట్టిగా బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి పిల్లలవి వెనక వైపు. ఇంత పిల్లోడే, పిల్లల చేతులు తెలుసా వాళ్ళకి. ఇంకా ఆ టాపిక్ కూడా ఇంక మాట్లాడొద్దు మనం. ఈ ఎముకలు కూడా సరిగ్గా ఉండవు అంతంత ఏజ్ పిల్లలకి. అలా వెనకేది అలా కట్టేసాడు. కట్టి తలలని బకెట్లో ఇలా ముంచి ఉన్నాయి వాటర్లో. సో దాని అర్థమైంది ఏంటంటే కాళ్ళు చేతులు కట్టేసి బకెట్లో పిల్లల్ని ముంచేసి ఇద్దరు చనిపోయిన తర్వాత తను ఊరేసుకొని చనిపోయాడు. ఓవరాల్గా జరిగిన సిట్యువేషన్ ఇది. ఇప్పుడు ఆ రోజు మార్నింగ్ వరకు బాగానే ఉన్నారు, నిన్న రాత్రి పడుకునేటప్పుడు బాగానే ఉన్నారు. గత వారం 10 రోజులుగా కూడా కుటుంబంలో ఘర్షణ వాతావరణం లేదు. పిల్లలని తిట్టిన కొట్టిన దాఖలాలు లేవు, పిల్లల మీద కంప్లైంట్స్ లేవు, మీ అబ్బాయిలు సరిగా చదవట్లేదని స్కూల్ నుంచి వచ్చిన నోటీసులు కూడా ఏం లేవు. కాలనీలో కూడా పెద్దగా కంప్లైంట్స్ లేవు, భార్యాభర్తల మధ్య కూడా గొడవలు లేవు. క్లీన్ రిపోర్ట్. నౌ నెక్స్ట్, అప్పులు ఏమైనా ఉన్నాయా పోనీ? వీళ్ళ అబ్బాయి చనిపోయిన అతని తమ్ముడు చంద్రశేఖర్ వాళ్ళ తమ్ముడు వచ్చి, మా అన్నకు ఆస్తులు ఉన్నాయి కానీ అప్పులు లేవు, వెల్ సెటిల్డ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మేము కూడా కొద్ది గొప్ప ఉన్న వాళ్ళమే, అసలు ఏమీ లేకుండా అయితే లేము, అక్కడ కాకినాడ రాజమండ్రి ఆ సైడ్ అక్కడక్కడ ప్లాట్స్ ఉన్నాయి కొని పెట్టుకున్నాడు. ఇంకా కొంచెం అదేంటిది గోల్డ్ కూడా ఉంది బ్యాంక్లో పుష్కలంగా, దానికి ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇద్దరు పిల్లల పైన వీళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా చేసి పెట్టుకున్నారు. అండ్ వేరే చెత్త అలవాట్లు కూడా లేవు. ఇంకా చెప్పాలి అంటే పోనీ తాగొచ్చి గొడవలు పెట్టుకుంటున్నారు, హస్బెండ్కి ఏవేవో అలవాట్లు ఉంటే భార్య నిలదీసింది, మనకి ఎన్ని కేసులు చూస్తున్నాం ఇలాంటివి, అవి కూడా లేవు. 360 డిగ్రీస్లో చూసుకున్నా కూడా ఒక క్లీన్ ఫ్యామిలీ. అప్పుడెప్పుడో నాకు గుర్తొచ్చింది, తిరుమలలో వకులా గెస్ట్ హౌస్లో 205లో ఆత్మహత్య చేసుకున్నారు ఆ కప్పులు, గుర్తుందా? వాళ్ళకి అప్పులు లేవు, ఏం లేవు, బాధరాబంది లేదు, కొడుకు బాగున్నాడు, పిల్లకి కూడా పెళ్లి చేశారు, వాళ్ళు బాగున్నారు. ఎందుకు చనిపోయారో తెలియదు. నవ్వు ఇక్కడ అదే సిచ్యువేషన్. మళ్ళీ వీళ్ళు యంగ్, చాలా యంగ్, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. అబ్బాయి కూడా చాలా బాగుంటాడు, అమ్మాయి కూడా చాలా బాగుంటుంది, తనుజ చాలా బాగుంటుంది, చంద్రశేఖర్ కూడా బాగుంటారు, ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. పిల్లలు కూడా చాలా అందంగా ఉన్నారు, ఎక్కడ ఏమీ ప్రాబ్లమ్స్ అయితే లేవు. 360. మరి ఇప్పుడు అబ్బాయి చనిపోయాడు. సో వేరే వాళ్ళు కాలనీ వాళ్ళు ఈ రిపోర్టర్స్ వెళ్ళినప్పుడు అంటున్నారు, అతనికి ఏమైనా తెలియని ఆవేదన ఉందేమోనండి, మాకు అది కూడా ఎప్పుడు కనబడలేదు. కానీ ఒకటి నిజం, అసలు ఏమీ లేవు లేవు లేవని అనుకుంటున్నాం కానీ పెద్ద సైకలాజికల్ డిజార్డర్తో బాధపడుతున్నారు ఆయన. నవ్వు ఇప్పుడు మరి ఇట్లా ఇంత ఇదిగా చనిపోతే సూసైడ్ నోట్ ఏదన్నా ఉంటే రాసి పెట్టారంటగా. ఇప్పుడు సూసైడ్ నోట్ దగ్గరికి వెళ్ళారు, దాంట్లో ఏముంది? యూజ్లెస్ రీజన్. ఇంత పెద్ద పోటీ ప్రపంచంలో నా పిల్లలు తట్టుకొని ఎదగగలరా, వీడు కలెక్టర్ అవుతాడా లేదా, వీడు ఐపీఎస్ అవుతాడా లేదా అని చాలా బెంగగా ఉంది. అందుకని చెప్పి వాళ్ళని చంపేసి నేను చనిపోయాను. రీజన్లెస్. నాకైతే ఒకటి 2 ప్రాబ్లం నా మైండ్. ఒకటో తరగతి పిల్లోడికి నీకు పోటీ ప్రపంచం గుర్తొచ్చింది. అతనికి ఆ మాత్రం, ఇప్పుడు అతను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వరకు వచ్చారనంటే ఫస్ట్ అటెంప్ట్లో వచ్చి ఉంటుందా, రాకపోయి ఉంటుంది. ఎన్ని ఫెయిల్యూర్స్ చూసి ఉండాలి, బోల్డ్ అన్ని. పోనీ తన కాకపోయినా పక్క దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే ఫెయిల్ అయి ఉంటారుగా. 100%. ఎన్నిసార్లు చెప్పు ఉండొచ్చు బాబు, అంటే ఇతను చంద్రశేఖర్ గారు ఏం కాదులే నెక్స్ట్ ఉంటుంది, ఇలాంటి సలహాలు సూచనలు ఇచ్చే కదా ఉంటారు. 190. మరి ఇంకేంటి ప్రాబ్లం? నెక్స్ట్ ఇంకా అసలు ఆ లెటర్కి ఈ సైజ్కి సంబంధం లేదు. యూకేజీ వాడికి అసలు ఇప్పుడు ఇవాళ పిల్లలకి ఏంటంటే నువ్వు ప్లే స్కూల్లో జాయిన్ చేసేటప్పుడే ఏబిసిడీలు నేర్పించేస్తున్నాం. మరి ఆ 1 year వాళ్ళు ఏం నేర్చుకుంటారో మనకు తెలియదు కానీ మనం నేర్పించేస్తున్నాం. యూకేజీకి వస్తే రైమ్స్ కూడా కాదు, ఆ రైమ్స్తో పాటు అసలు మంది చిన్న మందుకు ఎందుకు వెళ్తాం? నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను, మీరు అగ్రీ అవుతారో లేదో చెప్పండి. కొంతమంది పిల్లలు 7th 8th వచ్చేంత వరకు, చాలా 8th ఎందుకు 9th వచ్చేంత వరకు మొద్దుల్లా ఉంటారు. మొద్ద అసలు వీడికి లైఫ్ ఏందిరా బాబు అని భయపడే వాళ్ళు 10thలో ఎందుకో సీరియస్నెస్ వచ్చేస్తుంది, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. కొంతమంది 10th ఫెయిల్ అవుతారు, అప్పుడు ఎందుకో ఫీల్ అప్పటిదాకా బాగా చదివి
పోనీ అది కూడా ఒకటి ఉంటుంది. చాలా బాగా చదువుతారు, ఉన్నట్టుండి డౌన్ అయిపోతారు. కొంతమంది 10th ఫెయిల్ అయిపోయాక బుద్ధి తెచ్చుకుంటారు, అమ్మో ఫెయిల్ అయిపోయినని చెప్పి ఇంటర్ నుంచి దమ్మని చదువుతారు. ఎప్పుడు ఎక్కడ నుంచి అది స్టార్ట్ అవుతుందో మనకు తెలియదు. ఆ బుడ్డి పిల్లలు వాళ్ళకి చదువు ఏంటి అసలు, వాడికి అసలు చదువు అంటే కూడా తెలియదు. నాకు తెలుసు అదైతే మాత్రం గట్టి రీజన్ 100% కాదు కదా. అప్పులు లేవు, ఇది లేదు, అతను ఇంకేదో దేంతోనో బాధపడుతున్నారు. ఇంకొక విషయం కూడా ఏమంటారు, మెంటల్లీ ఛాలెంజ్డ్ ఇలాంటివి ఉన్న పిల్లలు అనుకోండి, అరే అని అనుకున్నారు అని అనుకోవచ్చు మనం. అలా కూడా లేదు, ముద్దు పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళకి చదువుకి సంబంధం ఏంటి కదా అసలు. సేమ్ కేసు లాస్ట్ టైం చెన్నైలో ఏం జరిగిందంటే, ఇలాగ 2 పిల్లలు చంపి తండ్రి చనిపోయాడు. ఆ కేసులో ఏంటంటే అతనికి భార్య మీద అనుమానం ఉండే, ఆ పిల్లలు నా పిల్లలు కాదేమో అన్న అప్పుడు మనం మాట్లాడుకున్నాం ఫీలింగ్తో వచ్చి ఆ పిల్లల్ని చంపేసి తను చనిపోయాడు. ఇక్కడ అది కూడా కనబడట్లా, ఏమి లేవు, అంతా క్లీన్. వీళ్ళు ఇంకా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు ఇతనికి ఏదో సైకలాజికల్ డిజార్డర్ అది కనిపించట్లేదు, కనిపించే ఉంటుంది. ఇంకా ఆవిడ వచ్చి చెప్పాలి, తెలియకుండా అయితే ఉండదు అది. మరి అంత చిన్నపిల్లల్ని ఎలా చంపేసుకుంటా. మీకు క్వశ్చన్ తెలుసా, చదవకపోయినా ఇబ్బంది లేదు, ఆస్తులు ఉన్నాయి కదా, చెరుకొకరికి ఆస్తి అట్లా చూసుకుని బతికేస్తారు. మంచి ఆస్తులు ఉన్నాయి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో తనకు కూడా లకారంకి అటు ఇటుగానే వస్తాయి, మంచి క్వార్టర్, చుట్టుపక్కల వాళ్ళతో కూడా అన్ని బాగానే ఉన్నాయి. ఏదో ఉంది, ఇది సస్పెన్స్. మనకు అటు అత్తమామలతో గొడవలు లేవు, తల్లిదండ్రులతోనూ గొడవలు లేవు, అన్నదమ్ములకి గొడవలు లేవు. వాళ్ళ తమ్ముడు వచ్చి చెప్తున్నాడు, మా అన్నయ్యకి అక్కడక్కడ ఆస్తులు ఉన్నాయండి, అప్పులైతే లేవు, తను అప్పులు చేసే మనిషి కాదు అని. కానీ ఏది ఏమైనా పిల్లల్ని చంపడం ఏంటి, ఎందుకు సూసైడ్ లెటర్ అబద్ధం అని నేను అంటున్నాను చెప్పనా. ఇతనికి రీజన్ చెప్పడం కూడా పర్ఫెక్ట్గా రాదు. సైకలాజికల్గా బాగా గుర్తుపెట్టుకో, భార్య దగ్గర పిల్లల స్కూల్ యూనిఫామ్లు అని చెప్పాడు. అది ఎంత ఆలోచించినా అసలు యూజ్లెస్ రీజన్. ఆవిడ ఎట్లాగా నమ్మేసిందో అర్థం కాలేదు. ఫోన్లో ఏదో నమ్మింది ఆ హడావిడిలో, ఎట్లా ఫ్రెండ్స్తో ఉంది కాబట్టి సరే రండి వెళ్ళి రండి అనింది. ఆలోచించే టైం లేదు, ఇక్కడంతా హోలీ అంటున్నారు కదా, ఆలోచించే మైండ్ రాలా, నమ్మింది పాపం. సో ఆ రీజన్ ఎంత సిల్లీయో ఈ సూసైడ్ నోట్ కూడా అంతే సిల్లీ. ఇతను పర్ఫెక్ట్ రీజన్ చెప్పడం రాదు, నిజమే, ఏదో ఉంది అది తెలియట్లా. అట్లా చూద్దాం. కానీ ఏదేమైనా అలా పిల్లల్ని చంపడం అది మాత్రం చాలా ఘోరం. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.